విద్యావేత్తలకు, ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆపరేషన్ సింధూర్ గురించి నేను కొత్తగా మాట్లాడుతున్నది ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పరిసర ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మోదీకి చెప్పు అంటూ ఆ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను క్రూరంగా చంపేశారు. మహిళా ఆక్రందనలను నేలరాల్చిన ఆ మహిళ చేపట్టి ఉలిక్కి పడేలా సమాధానం ఇచ్చింది. ఆ రోజు ఆనందంగా గడపాలని వచ్చిన ఆ మహిళలకు కన్నీళ్లను మిగిల్చితే దానికి ప్రతీకార చర్యగా భారత భద్రతా వలయాలను మహిళా శక్తితోనే సమాధానం ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషీల నేతృత్వంలో కొనసాగిన ఈ దాడులు కొనసాగాయి. వ్యోమికా సింగ్ ఒక సిక్కు సమాజానికి చెందినవారు మరియు ఈ సోఫియా ఖురేషీ ఒక ముస్లిం సమాజానికి చెందినవారు. వాళ్ళిద్దరూ ఆ దాడి చేయడం వల్లనే ఆ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాంట్లో ఏం చెప్పారు అంటే, సైనిక రంగాలను సెల్యూట్ చేశారు. మన ప్రధానమంత్రి గారు పంజాబ్లో వెళ్ళి అక్కడ సైనికులను సెల్యూట్ చేసి వచ్చారు. నాకే ఈ అవకాశం ఉంటే నేను ఆర్మీను అయ్యి